ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తామని చెప్పి ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలని చెప్పి అంటున్నారు. ఇది ఎట్లా చూస్తారమ్మా ఇది? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయి కూడా 2 నెలలు అయిందండి. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తానన్న హామీలు ఏది కూడా నెరవేర్చకపోగా ఇప్పుడు ఆడబిడ్డ నిధి గురించి కూడా ఇలా మాట్లాడడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎటువంటి వివక్ష ఎటువంటి చూడకుండా అంటే ఎటువంటి ఆంక్షలు కానీ ఏది విధించకుండా ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి కూడా ఈ ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలకి హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి ఎప్పట్లానే అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొండి చేయి చూపించడం జరిగింది. ఇది ప్రజలు ఇప్పుడు కాదు, గత రెండు ట్రిప్పులు బట్టి కూడా ప్రజలకి తెలుసు. అయినప్పటికీ ఈసారి 3 కలిసి వస్తున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం అంటే 3 కలిసి వస్తున్నారు కదా, ఖచ్చితంగా మా ఆశలు నెరవేరుతాయన్న ఆలోచనతోటి ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళల్ని గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూనే వచ్చారు. గతంలో 0 వడ్డీ ఇస్తామని చెప్పి డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని చెప్పి మరి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట అప్పుడు నెరవేర్చుకోలేదు, మరి ఇప్పుడు కూడా నెరవేర్చుకోలేదు. సూపర్ 6 అని చెప్పి సూపర్ డైవర్షన్స్ తోటి ప్రజల్ని మోసం చేసిన పద్ధతి మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. ఈ రోజు రాష్ట్ర ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఇలా ఆడబిడ్డ నిధిని ప్రజలకి ఇస్తే గనక రాష్ట్రాన్నే అమ్ముకోవాలి అని చెప్పి వ్యాఖ్యలు చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో విజనరీ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇటువంటి పథకాలని అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితితో, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితితో వస్తుందని చెప్పి మరి ఆ రోజు ప్రజలకి హామీ ఇచ్చినప్పుడు ఆలోచన చేయలేదు. అదేవిధంగా అప్పుడు తెలియలేదా ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి. అంతేకాకుండా ఆడపిల్లలకి ఇటువంటి ఆడబిడ్డ నిధే కాకుండా ఇంకా ఎన్నో పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా జగనన్న ఇచ్చిన పథకాలతో పాటు ఈ సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందంటే అండి, ఈ ఉచిత బస్సు అన్నారు. రాష్ట్రం అంతా కూడా ఉచితంగా మేము అధికారంలోకి రాగానే ప్రతి మహిళకి కూడా రాష్ట్రం అంతా ఉచితంగా బస్ ఎక్కేయచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కొచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు తర్వాత ఒక సంవత్సరం దాటిపోయిన తర్వాత August 15th అన్నారు. ఇప్పుడు ఓన్లీ జిల్లాలో ఫ్రీగా తిరగొచ్చు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మరి తెలియదు, చూడాలి. మహిళలు అప్పుడు మోసపోయారండి, ఇప్పుడు మోసపోయారు. కేవలం మహిళల్ని గుర్తు పెట్టుకుని మహిళలకు మంచి జరగాలి, మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఇంకా తండ్రికి తగ్గ తనయుడు కన్నా తండ్రిని మించిన తనయుడుగా ఎన్నో మంచి పనులు చేస్తూ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు మీరు ఎట్లా చూస్తారమ్మా? నేను పోల్స్పల్లి సరోజ, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి, ప్రథమ మేయర్, కాకినాడ నగరపాలక సంస్థ. ఈ రోజు మనం చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా మహిళా లోకం తలదించుకోవాల్సిన అంశం ఇది. ఎందుకంటే 1500 రూపాయలు మహిళలకు ఇచ్చినట్లయితే మరి రాష్ట్రాన్ని అమ్మేస్తాం ఈ రోజు అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు సూపర్ 6 విషయాన్ని చూసుకుంటేనే సూపర్ 6 అసలు ఏం అమలు చేశారు? మొదటి సంవత్సరం అంతా కూడా 0, ఏం అమలు చేయలేదు. రెండో సంవత్సరంలో 15,000 అని చెప్పిన వాళ్ళు కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఎన్నో స్కూల్స్ మాకు ఇవ్వలేదని చెప్పేసి ఈ రోజు బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే 18,000 చెప్పింది కూడా అలాగే చేశారు. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది కూడా అలాగే గాల్లో కలిపేశారు. అది జిల్లాకి పరిమితం చేశారు. అదేవిధంగా సిలిండర్లు అన్నారు, సిలిండర్లు కూడా ఒక సిలిండర్ కి సంబంధించి మాత్రమే డబ్బులు వేయడం జరిగింది. ఇలాగా మహిళలకి చేసిన ప్రామిస్లు, అంటే ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే మహిళ ఒక వెన్నెముకగా ఉంటది. అటువంటి మహిళలు ఈ రోజు అన్యాయంగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మరి నిజంగా గుడులు బడులు చాలా ప్రకాశవంతంగా వెలువరిసేవి. అటువంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే గుడులు బడులు వెలవెలబోతున్నాయి. ఈ రోజు వైన్ షాపులు కలకల్లాడిపోతున్నాయి. మరి హోంమంత్రి గారు చెప్పారు, మద్యంలో సంబంధించిన డబ్బును తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని. మరి మీరు మద్యం చేస్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం అమ్మారంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉండేది. ఒక టైం అయ్యేటప్పుడు క్లోజ్ చేసేవారు. బెల్ షాపులు లాంటివి ఏమి విచ్చలవిడిగా ఉండేవి కాదు, మహిళలకు ఇబ్బంది ఉండేది కాదు. అలాంటి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ఇష్యూలు జరుగుతున్నాయి? బెల్ షాపులు ఎక్కడ కూడా విచ్చలవిడిగా ఉంటున్నాయి. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసేసారు.
మరి ఖచ్చితంగా మహిళలు ఈ రోజు మోసపూరిత చర్యలు జరుగుతున్నాయి. మహిళలు ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కన్నా ఎంతో గొప్పగా ఏవో చేసేస్తారని మరి మోసపోయి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ రోజు ఎంతో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మేము మోసపోయాము, మాకు జరిగిన సంక్షేమం అంతా కూడా గాల్లో కలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆడవాళ్ళందరూ కూడా ఎంతో కలకలలాడుతూ వాళ్ళ ఇంటిని చక్కదిద్దుకుని ఒక మంచి పొజిషన్ కి వచ్చే పరిస్థితుల నుంచి ఈ రోజు పడిపోయే సందర్భాలు ఉన్నాయని ఎంతో బాధపడితే మోసపోయిన ఇది కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైన మోసపూరిత వాగ్దానాలు చేశారు. సంవత్సర కాలం అయిన తర్వాత తొలి అడుగు అని చెప్పి ప్రతి ఇంటింటికి తిరిగి మేము చాలా గొప్పగా చేస్తున్నాం పరిపాలన అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులందరూ కూడా ఇంటింటికి తిరిగారు. ప్రజలందరూ చీయని ఉమ్మూసిన తర్వాత పిల్లలకి, విద్యార్థులకి తల్లికి వందనం అన్న పథకాన్ని కొంతమందికి అమలు చేశారు. అసలు కరెంటు బిల్లే లేనోళ్ళు కూడా కరెంటు బిల్లు వంకతో చాలా మందికి మానేశారు. అది చాలా దారుణం. ఎందుకనంటే అది కూడా ఇవ్వకపోతే చీపురు గట్లు ఇచ్చి కొడతారేమోనని కొంతమందికి కంటి తుడుపు చర్యగా వేశారే తప్ప అందరికీ కూడా వేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సూపర్ 6 లో మహిళలందరికీ నెలకు 1500 ఇస్తానని అన్నారు. అర్హులైన వాళ్ళకే కొంతమందికి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు కలెక్టరేట్ల చుట్టూరు బోళ్ళంతమంది తిరుగుతూ ఉన్నారు. మొన్న ఒకసారి చూస్తే బాగా అంటే నడుము కూడా పనిచేయలేని వికలాంగులు కలెక్టరేట్ దగ్గరకు వచ్చారు. ఎందుకు? వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు కాబట్టే. అంతేకాకుండా ఒక గృహంలో వితంతు ఉంటుంది, అదే రకంగా వృద్ధాప్య పెన్షన్ తీసుకునే అత్తగారు కూడా ఉంటుంది. మరి వీళ్ళిద్దరికీ కూడా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అంటే ఇవన్నీ కూడా నేను అమలు చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజుని రాష్ట్రాన్ని అమ్మేయాలా అని అడగడం అచ్చెన్నాయుడు గారి ఎంత దారుణమైన పరిస్థితి. అంటే రాష్ట్రాన్ని అమ్మేయడం కోసమే వీళ్ళు వచ్చారా? అందుకనేనా ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేసి కార్మికులందరినీ కూడా 10 గంటలు పనిచేయమని కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బానిస బ్రతకండి అని చెప్పడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం.